నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నదులు ఆధ్యాత్మిక కేంద్రాలు. మనకు అందించిన వారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉండే వాటిని జీవనదులు అంటారు. వీటిలో ప్రధానమైనవి గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాల గుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల వర్షాకాలంలో వర్షపు నీటితోనూ సంవత్సరమంతా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే జీవనదులు అంటారు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే వాటిని వర్షాధార నదులు అంటారు. ఇవి కాక బయటకి కనపడక ప్రవహించే నదులను అంతర్వాహినులు అని పిలుస్తారు. ప్రతి నదికి ఉపనదులు ఉంటాయి. నదులు నాగరికతకు అలవాలం. 4 వేదాల్లోనూ నదుల ప్రస్తావన ఉంది. ఋషులు సృష్టించడం వల్ల, కొన్ని దేవతల అనుగ్రహం వల్ల, మరికొన్ని స్వయంగా ఆవిర్భవించడం వల్ల ఇంకొన్ని నదులు పుణ్యతీర్థాలుగా మానవులకు శుభాల్ని చేకూరుస్తున్నాయి. స్నానం చేసే సమయంలోనూ, పూజ చేసే సమయంలో కలశంలోని నీటిని ఆవాహన చేసేటప్పుడు గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఈ జలంలో నిక్షిప్తమగ్గాక అంటూ నదుల పేర్లను సంకల్పంగా చెప్తారు. ఆ నదుల నీటితో కార్యక్రమం జరిపినట్లు భావిస్తారు. భారతీయులు నదులను దేవతలుగా పూజిస్తారు. నదులు పుట్టిన చోటు నుంచి వివిధ ప్రదేశాలు, వనాలు, ఓషధులు, ధాతువులు, మూలికలు, దేవతలు, మహర్షులు సంచరించిన ప్రదేశాల మీదుగా ప్రవహిస్తాయి. అందువల్ల దైవిక శక్తులు, ఔషధ గుణాలు, మహిమలు, అనేక ఇతర శక్తులు కలిగి ఉంటాయని శాస్త్రీయ నిరూపణలు కూడా ఉన్నాయి. నదుల్లో స్నానం, వాటి తీరంలో జపతపాలు, ధ్యానం, దానం ఇలాంటి కార్యాలు ఆచరిస్తే శుభాలు జరుగుతాయని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. భారతీయులు పవిత్రమైనదిగా భావించే వాటిలో గంగానది ప్రధానమైనది. ఇది ఆకాశంలోనూ పాతాళంలోనూ ప్రవహించే నది అని చెబుతున్నాయి వేదాలు. దాన్ని భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తింపజేయడానికి తపస్సు చేసి భూమిపైకి తీసుకొచ్చాడని పురాణ కథనం. అందువల్ల భాగీరథి అనే పేరుతో ప్రసిద్ధమైంది. అలకనంద, మందాకిని మొదలైనవే కాకుండా వందల కొద్దీ ఉపనదులున్నాయి. ఆ నదీ తీరంలో కాశీ, హరిద్వార్, ప్రయాగ, గయా మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. గంగా నదీ తీరంలో పితృకార్యాలు చేస్తే పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోకం సిద్ధిస్తుందని వైదిక వచనం. హిమాలయ పర్వత శ్రేణుల్లో కాళిందీ పర్వతాల్లో యమునోత్రి, యమునా నది జన్మస్థలం. నది రూపం దాల్చిన సూర్యుడి కుమార్తె కాబట్టి సూర్యతనయ అనే పేరుంది. శ్రీకృష్ణుడి బాల్యమంతా ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే సాగింది. భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు నిర్వర్తించారు. భారత ఉపఖండంలో ఉన్న మరో ప్రాచీనమైన నది సింధు నది. హిమాలయాల్లో టిబెట్లో ఉంటుంది. ఇంకా గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరస్వతి, సోనభద్ర, నర్మద, శతద్రు, తమస, రేవ, సువర్ణముఖి, పంప, నర్మద, కావేరి, తపతి, సరస్వతి, మహానది లాంటి వందల కొద్దీ ఉన్నాయి. ఇవన్నీ పౌరాణికంగా ప్రసిద్ధి చెందినవి, పవిత్రమైనవి. తమ తీరంలో జపతపాదులు చేసిన వారికి, స్నానం ఆచరించిన వారికి సకల శుభాలను ప్రసాదిస్తాయని ప్రతీతి. ఆధ్యాత్మిక, ధార్మిక, చారిత్రక ఘట్టాలకు నిలయాలు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.